ప్రార్థన 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 ప్రార్థన. ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. దేశం కోసం, రాష్ట్రాల కోసం, సంఘాల కోసం, నశించిపోతున్న వారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఎప్పుడు చూసినా ఈ యొక్క సహవాసాలు ప్రార్థనలోనే ముందుకు సాగుతూ ఉన్నారు. మేము కూడా రాజమండ్రిలో వేకపు కాలని తెల్లవారుజామున 5 గంటల నుండి 7 గంటల వరకు వేకువజాము ప్రార్థనలో మేము కూడా పాలు పొందుతూ ఉన్నాం. 2 చోట్లకో 3 చోట్లకో వచ్చాను నేను కూడా ఐఎఫ్జేకి. ఆ తర్వాత నాకు కొంచెం కుదరక రాలేకపోతున్నాను. జఫన్నీ అన్నగారు ఎప్పుడన్నా కలిసినప్పుడు అంటూ ఉంటారు, మీరు కూడా రావచ్చు కదా పాస్టర్ గారు అని. కుదిరినప్పుడు వస్తానన్నా అని చెప్తూ ఉంటాను. 2014వ సంవత్సరం నాకు పరిచయం జఫన్నీ అన్నగారు. ఆ తర్వాత కొంతకాలంగా మరి కలవలేదు. మన రావులపాలెం, సత్తెనపల్లి ఆయా ప్రాంతాల్లో కలవడం జరిగింది. పెద్దలు, ఆత్మీయులు, మరి వారితో మీరంతా కలిసి ఈ యొక్క ఐఎఫ్జేలో పాలు పొందడం, ప్రార్థన చేయటం అది ఎంతైనా ధన్యకరమనే నేను చెప్తున్నాను. దేవుని యొక్క సన్నిధానంలో పరిచర్యలో కొనసాగించబడుతున్న మన వ్యక్తిగత జీవితాలకి దేవుడు మన కుటుంబాలని, పరిచర్యలని దీవిస్తూ వర్ధిల్ల చేస్తూ ఉంటారు. దేవుడు నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన అన్ని విషయాలుగా ఆశీర్వదించే దేవుడే. కొన్ని మనం చేసేటువంటి తప్పిదములు, పొరపాట్ల వలన కొన్ని కార్యములు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఓ గొప్ప భక్తుడు ప్రభువునందు నిద్రిస్తున్నటువంటి ఆ దినాలలో తన కుమారుని పిలిచి అంటాడు, నేను లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో వెళుతూ ఉన్నాను, మరి నువ్వు ఇంకా భూమి మీద ఆయుస్తూ ఉన్నావు కదా, నీవు దేవుడు నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా పట్టుకొని దానిని నువ్వు కాపాడుకోగలగాలి. అర్థమవుతుందండి? లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో వెళుతూ ఉన్నాను, నేను ప్రత్యేకంగా వెళ్ళట్లేదు. నాకంటే ముందు పితరులు ఎంతోమంది వెళ్ళారు, అనేక మంది రాబోతున్నారు, ఆ మార్గంలో నేను వెళుతూ ఉన్నాను. కాబట్టి దేవుడు నీకు ఏది అప్పగించాడో అప్పగించిన దానిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకో అని తండ్రి అయిన దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అది రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2-3 వాక్యాలు. నువ్వే పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా, ఏ పరిచర్య చేసినా అన్నిటిలో చూడండి, ఎప్పుడు అంటే నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించినది జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు. దేవుడు మనకి కొన్ని అప్పగిస్తాడండి, అప్పగించినవి జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. బైబిల్ చెప్తుంది కదా, ఒకడికి 1 తలాంతు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు యజమాని. తిరిగి వచ్చి అడిగితే 5 తలాంతులు ఇచ్చిన వాడు మరొక 5 తలాంతులు సంపాదించుకున్నాడట. 2 తలాంతులు పొందుకున్నవాడు మరొక 2 తలాంతులు పొందుకున్నాడట. 1 తలాంతు ఇచ్చినవాడు మాత్రం అంటాడు, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసండి, విత్తన చోట కోయిన వాడివి నువ్వు, పిసినారి సంఘానికి అధ్యక్షుడు నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు, నువ్వు మరలా వస్తావు, ఇచ్చింది మళ్ళీ అడుగుతావని నాకు తెలిసి గుంట తవ్వి గుంటలో పాతి పెట్టాడంట. కొంతమందికి దేవుడు కొన్ని తలాంతులు ఇస్తే ఆ తలాంతులు వాళ్ళు పాతి పెడుతున్నారు. దేవుడు ఇచ్చిన తలాంతులు ఉపయోగించట్లేదు. మా సంఘంలో కుర్రోడు ఉండేవాడు, నేను పాడితే ఊగి 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 కొడతాడు. ఏంటది? తపలా. ఏం ఊగి కొడతాడు? ఓ విశ్వాసి పాడిందనుకో తల్లి, అసలు తాళమే పాడదు,
ఏమంటే వంట ఆడికి పడదు. ఓ తమ్ముడు పాడాడు పాట, టక 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 టక, వీడు పాడేది ఒక స్కేల్లో పాడితే ఆడు 5 రేంజ్లో కొడతా ఉంటాడు. ఏమిరా అంటే నిన్నగా మొన్న వచ్చాడు, ఆడు పాడితే నేను కొట్టాలా? అర్థమవుతుందండి? దేవుడిచ్చినటువంటి తలాంతులని జాగ్రత్తగా ఉపయోగించుకోలేక వాటిని పాడు చేసుకునేటువంటి విశ్వాసులు ఉన్నారు, అలాగే సేవకులు ఉన్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఈ తలాంతు కూడా తీసేసి ఆ 10 తలాంతులు ఉన్నాయే వానికి ఇచ్చేసాడట. వీడి జీవితం అదో పాతాళం, నరకం. అందుకే సొలొమోనుతో తండ్రి చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏ తలాంతు ఇచ్చాడో, ఏ వస్తువు ఇచ్చాడో, నీకు దేవుడిచ్చిన ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అందుకే సొలొమోను పరిపాలనలో మొదట్లో సొలొమోను ఎవరు లెక్క చేయలేదు. దేవుని జ్ఞానం పొందిన తర్వాత సొలొమోనుకు భయపడుతూ వచ్చారు. అందుకే ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మనకి ఏ తలాంతు ఇచ్చాడో, లేదా ఏ వస్తువు ఇచ్చాడో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కార్యక్రమాలు ఏమిటో అవన్నీ కూడా మనము జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. వేటిని కాపాడుకోవాలి. ముచ్చటగా ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. పర్వాలేదు పాస్టర్ గారు, కాసేపు చెప్పిన వింటామంటే 4 మాటలు చెప్తాను. ఏమండి మీరు చెప్తూ ఉంటే మేము వింటూ ఉన్నాం కదా. అందరికి భోజనం ఉన్నాయన్నా? అయ్యి బాబోయ్, నా కోసం ఇంత ఖర్చు పెట్టావన్నా నువ్వు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పరేంటండి? హల్లెలూయా. పర్వాలేదు పాస్టర్ గారు, కాసేపు చెప్పినా వింటామండి. మీరు చెప్తూ ఉంటే మేము వింటున్నాం కదా, మీకేంటి అంత బాధ అని కాస్త గట్టిగా హల్లెలూయా అంటే 5 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏది ఏమైనా సమయానికి ముగించిన నాకు అలవాటు. అధ్యక్షులు వారు నాకు సమయం ఇచ్చారు. వారు చిన్నవారా పెద్దవారా కాదు, అధ్యక్షులు వారంటే అధ్యక్షులు వారే. వారు లేచి సమయం అయిపోయింది బాబా ఇంకా కూర్చోయ్యా అని లేచి నుంచోక మునిపే నేను మైకు వాళ్ళ చేతిలో పెట్టి నేనే కూర్చుంటా. వేటిని కాపాడుకోవాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. ఆ మంచి పదార్థమును నీకు అప్పగించినటువంటి మంచి పదార్థమును నీలో నివాసము చేస్తున్న పరిశుద్ధాత్మ ద్వారాగా దానిని నీవు కాపాడుకో. మనకు దేవుడు అప్పగించిన మంచి పదార్థములట మనం పరిశుద్ధాత్మ ద్వారాగా వాటిని కాపాడుకోగలగాలి. ఏమిటి ఆ మంచి పదార్థాలు? మంచి పదార్థాలు ఏమిటి? చేపల, రొయ్యల, పీతల? 13వ వాక్యం చూద్దాం. 13వ వాక్యం. అమ్మా, విశ్వాస ప్రేమను కలిగిన వాడవై చూడండి, మంచి పదార్థము ఏమిటి? ఓ విశ్వాసులారా, దేవుడు మనకు అప్పగించిన మంచి పదార్థం ఏమిటి? ఏమి కాపాడుకోవాలి అంటే విశ్వాసమును, ప్రేమను నీవు జీవితకాలం అంతా కూడా దానిని కాపాడుకోగలిగితే నా దేవుడు అన్ని విషయాలుగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. నేను ప్రకటించే నజరేయుడైన యేసు విశ్వాసమును, ప్రేమను కాపాడుకోవాలి. ఈ రోజుల్లో కొదువైంది అదే విశ్వాసుల్లో. ఏమండి నాన్నగారు, ఈ రోజుల్లో కొదువైంది అదే. విశ్వాసం చెప్పుకుంటారే కానీ విశ్వాసం లేదు. ఆ మధ్య కావు నా దగ్గరకు వచ్చింది. ఉపవాసం ఉండి బలిపీఠం కాడ కొట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటే
ఆ తల్లి వస్తూ ఉంది. బ్రదరు అసిస్టెంట్ ఉండి, అమ్మ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నాడు, కాసేపు ఆగమ్మా నీ సమస్య చెబుతూ కానీ అంటే, లేదు అర్జెంటుగా చెప్పాలి అని పాస్టర్ గారు అనుకుంటూ వచ్చింది. మొత్తం డిస్టర్బ్ చేసింది. ఆమె చెప్పి పక్కన కూర్చున్నాను అయ్యగారు. ఆమె కూర్చోవడం ప్రారంభించింది. ఏమండి మా ఆయన సంగతి తెలుసా అంది. నాకేం తెలుసు. మా పెద్దోడి సంగతి తెలుసా అంది. నాకేం తెలుసు. మా పొడిదాని సంగతి, మా పొడిదంటే అదే చిన్నమ్మాయి, మొత్తం ఆమె చెప్పిందండి. మా ఆయన లారీ డ్రైవర్ అండి, మా అబ్బాయి ఎలాంటివాడండి, మా అమ్మ ఇలాంటిదండి, మొత్తం ఆమె చెప్పింది. నేను ఏం చేయమంటావు అన్నా. ప్రార్థన చేస్తారని అంది. ఓ సూపరం, ప్రార్థన అంశం తీసుకొచ్చావా, సరేనమ్మా మీ ఆయన మారతాలే ప్రార్థన చేస్తానని ఆ ఉపవాసం పెట్టి ప్రార్థన చేసుకున్నాను. నేను కన్నీళ్ళు గాడ్చి ఆమె కోసము ఇంచుమించుగా 40 నిమిషాలు ప్రార్థన చేశానండి. మీరు నమ్మాలి. 40 నిమిషాలు ఆమె కూర్చోబెట్టి ప్రార్థన చేసి, అమ్మా నేను మరలా ఉపవాసం పెట్టి ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా నా ఉపవాస ప్రార్థన ముగించే లోపు దేవుణ్ణి యజమాని మనస్సు మారుస్తాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు. మీరైతే ఏమనేవాళ్ళండి, అయ్యి బాబాయ్ స్తోత్రం అండి హల్లెలూయా ఆమె చాలా మంచి మాట చెప్పారండి అనేవాళ్ళు కదా. ఆమె ఏముందో తెలుసా, పాస్టర్ గారు మీరు ఎన్నని చెప్పండి, ఆడు మారడుగాక మారడు. ఎవడాడు నిన్ను కూర్చోబెట్టి, ఇంట్లో కూర్చోబెట్టి రాత్రి అనక పగలనక లారీ తోలి రెక్కల మొక్కలు చేసుకొని నేను ఇంట్లో కూర్చోబెట్టి పూజ చేసుకోమని చెప్పి, నువ్వు పనికి వెళ్తే కరిగిపోతావు అరిగిపోతామని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి పని చేసుకొని నేను బతికిస్తుంటే ఆవిడంటది ఆడు మారడు. నేను అన్నాను, ఇంతసేపు ప్రార్థన చేశాను కదమ్మా, మరలా ప్రార్థన చేస్తానన్న కదమ్మా, ఆడు మారడు అన్న అంత గట్టి విశ్వాసంతో వచ్చావు కాబట్టి నీ విశ్వాసం ఫలించును గాక, ఆడు మారడు గాక మారడు పైకా అన్నాను. అదే ఆ విశ్వాసం. పల్లెవేళకి బస్సులో ఒక కండక్టర్ అక్క ఫోన్ చేసింది నాకు. పల్లెవేళకి బస్సులో ఒంగోలు నేను సేవ చేస్తున్నప్పుడు వస్తున్న మినిస్ట్రీలో పల్లెవేళకి బస్సులో టికెట్లు కొట్టడానికి జ్వరంతోనే వచ్చిందంట. లైట్గా జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుని వచ్చిందంట. ప్లస్ మైనస్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఈ మాట. వచ్చింది, జ్వరం తగ్గలేదు, జనం మాత్రం ఫుల్గా ఉన్నారు, టికెట్లు కొట్టాలి, 4 కొట్టింది టికెట్లు, ఆమె వల్ల కాలేదు, వచ్చి మరలా సీట్లో కూర్చొని నాకు ఫోన్ చేసింది. తమ్ముడు అంది. ఏ అక్క ప్రైస్ రాడక్క ఏంటక్క అంటే, బస్సులో ఉన్నాను తమ్ముడు, జనం మాత్రం బస్సులో ఉన్నారు, జ్వరం 101 వచ్చేసినట్టుంది తమ్ముడు, నా వల్ల కావట్లేదు అంది. సరే ప్రార్థన చేస్తా కళ్ళు మూసుకో అని బస్సులోనే ఆమె కూర్చుంది. ప్రార్థన చేశాను. మొత్తం టికెట్లు కొట్టడం ప్రారంభించింది. సగం లెక్క వెళ్ళగానే జ్వరం వదిలిపెట్టి నాకులాగా చెమటలు పోసింది. ఆమెకి టికెట్ మొత్తం కొట్టి సీట్లోకి వచ్చి కూర్చొని మొత్తం లిస్ట్ రాసుకొని నాకు ఫోన్ చేసి ఏకా అన్న జ్వరం వదిలిపోయిందిగా అంది. జ్వరం వెళ్ళిపోయింది కదా, నా డ్యూటీ మానలేదు, సెలవు పెట్టలేదు, జ్వరం వెళ్ళిపోయింది. మందిరానికి వచ్చి 2,000 రూపాయల కానుక ఇచ్చింది. నేను అన్నాను ఎందుకక్క అన్న, అదే టైంలో నేను హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటే నా శాలరీ 1,500 రూపాయలు కట్ అయిపోయాయి. డాక్టర్ని ఐసీలో పెట్టేవాళ్ళు, బోల్డ్ ఖర్చు అయిపోయేది. ఇదంతా లేకుండా ప్రార్థన చేసేవాడు తమ్ముడు, దేవుడికి చిన్న కానుక అంది. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే స్వస్థత పొందిందా? ఆమె విశ్వాసాన్ని బట్టి స్వస్థత పొందిందా? ప్రార్థన అన్నారంటే కొడతానండి, మీ ఇష్టం. మరి నా ప్రార్థన ద్వారా అంటే కొడతాను, మీ ఇష్టం. మరి అందుకే యేసయ్య అంటాడు, నీ విశ్వాసము అంత మహానుభావుడు, అంత గొప్పవాడు, భూమి ఆకాశాన్ని సర్వ మానవాన్ని సృజించినటువంటి సృష్టికర్తైన దేవుడే, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు స్వస్థత పొందావు, సమాధానంతో తిరిగి వెళ్ళమన్నాడు. నేనంటాను, ఆవిడికి ప్రార్థన చేసింది నేనే, ఈ కండక్టర్కి ప్రార్థన చేసింది నేనే. ఈవిడంటది నువ్వు ఎంతైనా ప్రార్థన చేయి, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండు, ఎన్ని రోజులు నడుము కట్టుకో, ఆడు మారడుగాక మారడు. ఈవిడంటది అయ్యా నీ ప్రార్థన బట్టి, నాలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మొత్తం మీద నన్ను బాగు చేశాడయ్యా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఈ అంత్యదినాలలో విశ్వాసమును కాపాడుకోవాలి. దేవుని సందర్భంలో జీవిస్తున్న మనము ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగి బతకాలి. విశ్వాసము అంటే అది ఒకటే కాదండి, నీ భక్తి, నీ యథార్థత,
నీ నీతి, భయభక్తులు ఇవన్నీ విశ్వాసానికి వర్తిస్తూ ఉంటాయి. దేవుని సన్నిధానంలో నువ్వు నాటబడి వర్ధిల్లాలి. విశ్వాసం అనే ఆ విశ్వాసం అనేటువంటి ఒక ఆయుధాన్ని చేతపట్టుకొని ఈ శ్వాసయాత్రలో ముందుకు వెళ్ళగలగాలి. అందుకనే కదా అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు? విశ్వాసమును కాపాడుకుంటేనే నా పరుగు కడముట్టించేసానండు. చూసారా? మీరు నన్ను పోయి నడుచుకోండి, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఇక్కడ విశ్వాసాన్ని కాపాడుకుంటే అక్కడ నీతి కిరీటం దాచబడింది మన కోసం. దైవజనురాలు ఆత్మీయ తల్లి మేనక్క గారు, యేసన్న గారి యొక్క చెల్లెలు గారు సేవలో ఉన్నప్పుడు ఆవిడ అంటూ ఉండేది, మనం ఇక్కడ కళ్ళు మూస్తే యేసయ్య ఒళ్ళో కళ్ళు తెరవాలి. కాకిలాగా కలకాలం బతికేదానికంటే హంసలాగా 6 నెలలు దేవుని సేవ చేసి ఇక్కడ దేవుని సేవలు కళ్ళు మూసినా సరే యేసయ్య ఒళ్ళో మనం కళ్ళు తెరుస్తాం. నీతి కిరీటము మన కొరకే దేవుడు దాచి ఉంచాడు. దానికోసం మనం భక్తి చేయాలి. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని మనం చింతించాల్సిన పని లేదు. ఇంట్లో ₹1 పెట్టకుండా నేను ఇక్కడికి వచ్చా. ఇంట్లో ₹1 పెట్టకుండా వచ్చా ఈ మీటింగ్స్కి. 4 రోజులు నేను వచ్చి వాళ్ళు పోషించబడుతూనే ఉన్నారు. ఏదో ఒక నల్లకాకో తెల్లకాకో ఎల్లకాకో వస్తుంది. ఓ కాకి కూరగాయలు తెచ్చిందంట, ఓ కాకి బియ్యం తెచ్చిందంట, ఓ కాకి మన ఇలా పెళ్లి రోజు అంట. ఈ రాత్రి మా పాస్టర్ మా పిల్లలకి బిర్యానీ, నాకు బిర్యానీ కదా. స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, నేను దేవుని పనిలో ఉన్నాను 4 రోజుల నుంచి. నేను వెళ్ళేది ఇంకా 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళేది. ₹1 ఇంట్లో పెట్టుకుని నేను వచ్చాను. అక్కడ భార్య, 2 పిల్లలు, ఏమండి మా అమ్మగారు, 4 ఉన్నారు. 4 ఏదో ఒక కాకి వచ్చి పోషిస్తానే ఉంది అక్కడ. అందుకే ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింతించాలని చెప్పని లేదు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని బతకగలిగితే సమస్తము సమకూర్చి నీ జీవితంలో సమృద్ధి కలుగు చేసేటువంటి శక్తి కలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. అందుకే మనం విశ్వాసాన్ని కాపాడుకోగలగాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించగలగాలి. నెక్స్ట్ 2వ మాట చెప్తా. 2వ మాట ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యం. వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. ఒకటి విశ్వాసం అనే మంచి పదార్థమును కాపాడుకోవాలి. 2వది వస్త్రాన్ని కాపాడుకోగలగాలి. ఏదో నేను వాట్సాప్లో చూశాను, మరి వాస్తవం ఎంతవరకు నాకు తెలియదు, కానీ ఆడపిల్లలకి పైన చున్నీ లేకుండా మోకాల కంటే పైకి, మోకాల నుంచి పైకి వేసే డ్రెస్సులు వేస్తే కేసు అంట. మరి నిజమో కాదో నాకు తెలియదు, వాట్సాప్లో వచ్చింది చూశాను. కొన్ని ఫేక్ వార్తలు కూడా వస్తుంటాయి కదా. పైన చున్నీ లేకపోయినా మోకాల దాకా డ్రెస్సులు వేసినా కేసు అంట. అది అమలవును గాక. స్తోత్రం. నైటీలు బ్యాన్ చేసు గాక. చెప్పరా? నైటీలు బ్యాన్ చేతురు గాక, లేకపోతే నైటే వాడుకుందరు గాక. తల్లి సమానులు మీరంతా తల్లి లాంటి వాళ్ళు. నేను వయసులో చిన్నవాడిని, కొన్ని మాటలు మాట్లాడకూడదు కాబట్టి అయినా తగ్గించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటికి అర్థం లేకుండా అయిపోతుంది. ఏ వస్తువు ఎప్పుడు వాడుకోవాలో కూడా అర్థం లేకుండా వాడేస్తున్నారు. కాబట్టి నేను సబ్జెక్టులోకి వస్తున్నాను. మనము దేవుడిచ్చినటువంటి వస్త్రమును కాపాడుకోగలగాలి. అది రక్షణ వస్త్రం, అది అభిషేక వస్త్రం, అది ప్రశస్తమైన వస్త్రము, పరిశుద్ధమైన వస్త్రం. అది దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను జాగ్రత్తగా నీవు కాపాడుకోగలగాలి.
నేను 2001వ సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నాను. నా పేరు గతంలో శ్రీనివాసులు. మా అన్నయ్య పేరు 7 కొండలు. మా నాన్న పేరు వెంకటేశ్వర్లు. మా అమ్మ పేరు కోటమ్మ. పెద్దకి పేరు చంద్రమ్మ, రెండోకి పేరు వీరమ్మ, మూడోకి పేరు నాగమ్మ. 3 అక్కలు, 1 అన్నయ్య. 2001వ సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నా. జూన్లో ప్రభువుని నమ్ముకున్నా. జూలై 29 బాప్తిజం తీసుకున్నా. ఆగస్టు 1st వీక్లో పరిశుద్ధాత్మ పొందుకున్నా. 2003వ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఎస్ఎన్ గారి దగ్గర ట్రైనింగ్ చేసి ఆ రోజు దేవుని సేవకు వచ్చాను. ఆ రోజు 2001వ సంవత్సరం జూన్లో ప్రభువుని నమ్ముకున్న నాటి నుండి ఈ రోజు వరకు కూడా వెనుకంజ వేయలేదు భక్తిలో. నా తర్వాత మా అమ్మ మారింది. మా అమ్మ సోజ్ చెప్పిద్ది, గద్దె సకినం చెప్పిద్ది. కోటం పిన్ని మా ఆవులు పోయినాయి, ఎక్కడ పోయినాయి చూడమంటే ఆమె చేయి చూసి యాపాకు తీసుకొని బూడిద మొఖాన చల్లి ఈపుకేసి 4 బాదులు బాది బిడాన్ని ఆవులు తూర్పు తక్కువ పచ్చటి గడ్డి మేస్తానని చెప్పేది. వాళ్ళు తూర్పు పడమటో ఉత్తరమో దక్షిణమో ఏదో ఒక దిక్కుకెళ్ళి మొత్తం మీద ఆవులు మాత్రం పచ్చగడ్డి మేస్తుంటే తీసుకొని వచ్చేవాళ్ళు. కోటం పిండి చెప్పినట్లుగా ఆవులు పచ్చగడ్డి మేస్తున్నాయి అని చెప్పి తిక్కల రామ సుబ్బమ్మలంతా రోజు మా ఇంటికి వచ్చేవాళ్ళు. నాకు తెలియక అడుగుతాను, ఆవులు పచ్చగడ్డి మేక ఎండుగడ్డి మేతాయా? అమాయకత్వం కాకపోతే అందరికి రచ్చరేకులు తెచ్చుకొచ్చి తాయితలు కట్టి అందరికి కట్టేది. నాకు బాగుండేది కాదు. ప్రతిరోజు గుండెల నొప్పి వచ్చేది. సన్నగా ఉండేవాడిని, సన్నగా గాలిస్తూ ఎగిరిపోయేలాగా ఉండేవాడిని. గుండెల నొప్పి వచ్చి ప్రతిరోజు వచ్చేది నాకు. కాళ్ళు మొదలుకొని అరికాళ్ళ వరకు కన్నషాక్ కొట్టినట్టుగా జుమ్ 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 లాగుతుండేవి. మధ్యరాత్రులు లేచి ఏడ్చేవాడిని. ఎంతోమంది డాక్టర్ తీసుకెళ్ళారు, నయం కాలేదు. మా అమ్మ మరి మాంత్రికురాలు కదా, అనేక మంది తీసుకెళ్ళి ఆ మెల్లో, చేతులకి, నడుముకి, కాళ్ళకి ఇన్ని గట్టించింది తాయితలు, అంతరాలు. నేను నా బట్టలు మోయటమే అంత మాత్రం బరువు అయితే 1 కేజీ ఉంటాయి తాయితలు నా ఒంటి మీద. నేను అడిగాను ఒకరోజు, అమ్మా అందరికేమో నువ్వు కడుతున్నావు తాయితలు, నాకేమ్మా నువ్వు కట్టకుండా అందరిదే తీసుకెళ్తున్నావమ్మా? నువ్వు కడితే వాళ్ళు పాగైపోతున్నారు కదా, మరి నాకెందుకు కట్టలేదు అన్నా. మా అమ్మ అంటది, చిన్నోడా దీంట్లో పాకదురా అంది. ఏంది పాకేది? గుమ్మడికాయ చెట్ట, సొరకాయ చెట్ట, బీరకాయ చెట్ట? అమాయకత్వం కాకపోతే. ఆ మధ్య నేను ప్రార్థన చేసుకుని బయలుదేరుతుంటే, ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా అంది. మీటింగ్కి వెళ్తున్నా, చిన్న ప్రార్థన చేసేళ్ళు అయ్యా అంది. దీంట్లో పాకదమ్మా అన్నా. 20 ఏళ్ళ క్రితం పాకింది, ఇప్పుడు నాకు పాకిద్ది అంటారా? 20 ఏళ్ళ క్రితం నాకు కట్టమ్మ తాయితంటే ఇంట్లో పాకదంది, ఇప్పుడు పాకిద్దా అన్నా. ఇంకా అది మనసులో పెట్టుకున్నావా నాయన, చేసేళ్ళయ్యా అంటే ప్రార్థన చేసి వచ్చా.
కిందేమో కింద హౌస్, మధ్యలో చర్చి, పైన మరలా హౌస్. ఎందుకయ్యా రూమ్ కట్టామంటే గెస్ట్ హౌస్ అన్నాడట. గెస్ట్ హౌసే. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ ఇంట్లో అంటే, కిందేమో పాస్టమ్మ గారు ఉంటారు, మధ్యలోనేమో చర్చి ఉంటుంది, పైనేమో చిన్న పాస్టమ్మ ఉంటారంట. అయ్యగారిని క్షమించాలన్నా అందుకే. ఈ విషయము సంఘానికి వచ్చే 100 మందికి తెలుసు. వీళ్ళకి లేదు, ఆయనకి లేదు. ఏమిటి? సిగ్గు. సంఘానికి వచ్చే 100 మందికి తెలుసు, అయినా అక్కడికి వెళుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, ఆయనతో ప్రార్థన చేయించుకొని వస్తున్నారు. ఆ మధ్య ఒక ఆమె ఇలాంటి తప్పు ఒకటి చేసి వచ్చి కూర్చుందంట. అది అయ్యగారు మైకి తీసుకుని మామూలుగా వాతేలా, మామూలుగా కాదు, జఫనే కాదు, క్లాస్ తీస్తాడే అలాంటి క్లాస్ బీగింది. క్లాస్ బీగితే పక్కన ఒక అక్క అనుకుంటుందంట, ఇప్పుడు ఆమె నోరు చేసుకుందంటే ఆమె లేచి అయ్యా నువ్వు చేసే పని ఏంటయ్యా అంటాదేమో అని ఎదురు చూశారంట. కానీ మంచోళ్ళండి విశ్వాసులు. పాస్టర్ గారిని క్షమించి సైలెంట్గా కూర్చుందట. అయినా అక్కడ ఉంటారు బండ కింద కప్పలాగా. నేనేమంటాను అంటే, యెహోషువ మాలిన వస్త్రము ధరించిన వాడై అతను దేవుని సువార్త చేస్తుండగా, వాక్యం చెప్తుండగా, ప్రార్థన చేస్తుండగా సాతాను అతని మీద ఫిర్యాదు చేస్తున్నాడు. ఇతను సేవకుడు మీరు అంటున్నారు, కానీ ఇతను నావాడు అని. ఇతను విశ్వాసి అని మీరు అంటున్నారు, కానీ ఈ విశ్వాసి మీ విశ్వాసి కాదండి, ఇతను పిశాసి. చర్చిలో చూడాలా ఇలా ఉంటారు, ఇంటికి వెళ్ళి చూడాలా. అందుకే మధ్య ప్రసంగం చేశా, ప్రతి విశ్వాసికి కూడా సంఘములో సాక్ష్యం ఉండాలి, సమాజంలో సాక్ష్యం ఉండాలి, మొట్టమొదటిగా నీ ఇంట సాక్ష్యం ఉండాలి. ఇంట భార్య భర్త కోసం చెప్పగలగాలి సాక్ష్యం. మా పాస్టమ్మ చెప్పాలి, మా పాస్టర్ గారు మంచి ప్రార్థనా పౌరుడండి, మంచి వాక్యం బోధిస్తాడండి, ఇలా ఇక్కడ ఎలా బోధిస్తాడో అలాగే జీవిస్తాడండి అని మా పాస్టమ్మ చెప్పగలగాలి. నా కోసం సాక్ష్యం నేను చెప్పగలగాలి మా పాస్టమ్మ గారి కోసం. నేను ఎక్కడ తిరిగి వచ్చినా మంచిగా ప్రార్థన చేస్తుంటుంది, మంచి భక్తిపరురాలు అని. అలాగే కుటుంబంలో విశ్వాసి తన యజమాని చెప్పాలి భార్య కోసం, భార్య కోసం భర్త చెప్పాలి, భర్త కోసం భార్య చెప్పాలి, వీరిద్దరి కోసం ఆ పిల్లలు చెప్పాలి. పిల్లలు అందుకే కొన్ని చోట్ల నేను ప్రసంగం చేశా, సమాజంలో ఉండాలి సాక్ష్యం, సంఘంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి. అందుకే నువ్వు పొందిన రక్షణ వస్త్రమును పోగొట్టుకొని మాలిన్యమైన వస్త్రములు ధరించి సాతానుకు లోపడిపోయి, సాతాను క్రియకు లోపడిపోయి, ఎక్కడికి వెళ్ళిన విశ్వాస యొక్క లక్షణాలు లేకుండా, క్రీస్తు యేసుని ధరించుకున్నటువంటి ఆ స్వభావాలు లేకుండా సాతానుతో మీరు కలిసిపోతున్నారు. దేవుని వాక్యం అంటది, ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది దేవుని మందిరానికి రావాలి. ఇక్కడ సంఘస్థులు ఎంతమంది ఉండో నాకు తెలియదు, కానీ మీరు ఎంతకాలం నుంచి ఇక్కడికి వస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు అనేక సంవత్సరాలుగా ఇక్కడ భక్తి చేస్తూ ఉన్నారు. మరి మిమ్మల్ని బట్టి ఎవరైనా ఒక కొత్త ఆత్మ దేవుని సన్నిధికి రాగలుగుతున్నారా? వారానికి ఒకరు, నెలకొకరు, కనీసం సంవత్సరానికి ఒకరు. కొంతమందికి కొన్ని వరాలు ఉంటాయి. పాస్టర్ గారండి మా ద్వారా కొత్త ఆత్మలు వచ్చేది పక్కన పెడితే, మా ద్వారా కొన్ని ఆత్మల స్తోత్రం అండి, స్తోత్రం, కొన్ని ఆత్మల స్తోత్రం. ఏమ్మా వెళ్ళిపోయావు ఎందుకు? పాస్టర్ గారు నచ్చలేదా? ఆయనకేమండి. పాస్టమ్మ గారు నచ్చలేదా? ఆమెకేమండి. మరి ఎందుకు అంటే అది అంతేలేండి, ఆ సంఘస్థుల ద్వారా వచ్చేసారు. రాత్రి అక్షరాలుగా ఒక సాక్ష్యం అండి. కట్టుకాలం అనే చోట మీటింగ్ జరిగింది. ఒక 200 మంది వచ్చారు. సభలో వాక్యం చెప్పాను. తప్పిపోయిన 2 గొర్రెలు కూడా ఆ సభలో ఆ గుంపులో ఉన్నాయి. ఆ సంఘంలో తప్పిపోయిన 2 గొర్రెలు ఆ గుంపులో ఉన్నాయి. మీటింగ్ అయిపోయింది. నేను అందరికీ స్వస్థత ప్రార్థనలు చేస్తూ ఉన్నాను.
ఆ సమయంలో స్థానిక పాస్టర్ గారు కూడా ఆ పక్కనే ఉన్నాడు. తప్పిపోయిన ఆ 2 గొర్రెలు వచ్చి, రక్షణ పాలు గారు మీకు కూడా తెలిసే ఉంటుంది, ఆ 2 గొర్రెలు వచ్చి ఆ స్థానిక పాస్టర్ గారు పాదాలు పట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు. లేవట్లా. ఆయనేమో లేవండమ్మా అంటున్నారు. అబ్రహం గారు కూడా అక్కడే ఉన్నారు. రాత్రి లేవట్లా. వాళ్ళు ఏడుస్తున్నారు. అయ్యగారు మమ్మల్ని క్షమించండి, మేము అనవసరంగా అపార్థం చేసుకుని వెళ్ళిపోయామండి, మా తప్పు ఏదో మాకు తెలిసిందండి, ఈరోజు దేవుడు మాతో మాట్లాడేదండి, దేవుని వాక్కు ద్వారా మేము తెలుసుకున్నామండి, పశ్చాత్తాపడుతున్నాం, మమ్మల్ని క్షమించండి ఇక నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయింది పాస్టర్ ద్వారా కాదండి, సంఘం ద్వారా. అందుకే మీరు ఏం చేయాలి అంటే, మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అనేక సమస్యలతో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారిని మీరు దేవుని సన్నిధికి తీసుకొని దైవ సేవకులకు మీరు పరిచయం చేయగలగాలి. పరిచయం చేయాలి కానీ పెత్తనం చేయకూడదు. నాకు సమయం లేదు కానీ చాలా విషయాలు చెప్పాలనుకొని వచ్చాను. నాకు సమయం లేదు, ఉన్న సమయంలో ముగిస్తా. సంఘంలో పరిచయం చేయాలి తప్ప పెత్తనం చేయకూడదు. సంఘానికి పరిచయం చేయాలి, సేవకుని పరిచయం చేయాలి. సేవకుని పరిచయం చేసిన తర్వాత నీ పనులు చూసుకోవాలి. అనేక మందిని ఈ మందిరానికి సేవకులకి పరిచయం చేసి, ఆ వెనకాల ఒక యవనస్తురాలు కూర్చుంది. యేసన్న గారు వాక్యం చెప్తా ఉన్నారు. ప్రతి వారం వస్తుంది, అక్కడ కూర్చుంటుంది. ఓ ఫ్యామిలీ అమ్మాయిని గమనిస్తూ ఉన్నారట. ఓ రోజు వాళ్ళకి ఒంటి మీద ఉన్నటువంటి బంగారం అంతా తీసేసి ఓ కవర్లో పెట్టి యేసన్న గారికి ఇచ్చారట. వాళ్ళ ముఖం చూస్తే యేసన్న గారికి అంటమ్మా, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే, అయినా నేనన్నా ఇస్తారమ్మా, నేను గుర్తుపట్ల. అమ్మా ఇస్తారమ్మా, క్షమించుకోండి, మీ సంగతి కాదులే, 20 ఏళ్ళ స్టోరీ చెప్తున్నా. ఇస్తారమ్మనన్నా, మేమన్నా అంటే మీరమ్మా, ఏమ్మా అంత మారిపోయారు, ఏమైంది, ఇదేంటమ్మా అంటే, మా ఒంటి మీద ఉన్న బంగారం అన్న ఇది అన్నా. ఓహో, ఈరోజు నా వాక్యం ఫలించింది అనుకున్నా. రేపు వారం ఒకరోజు మా ఇంటికి భోజనం రమ్మన్నా. నేను చెప్పిన వాక్యం ఫలించిందేమో, నా వాక్యానికి ఇంత విలువ వచ్చిందేమో, వాక్యం బాగా చెప్పారు ఈరోజు అనుకున్నానట. భోజనానికి వెళ్ళాక సోఫాలో కూర్చోబెట్టి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు మీరు చెప్పిన వాక్యం కాదు కానీ మా పక్కన ఒక యవనస్తురాలు కూర్చునేదండి, 3 వారాలుగా అమ్మాయిని గమనిస్తూ ఉన్నాం మేము. వస్తుంది, మోకరిస్తుంది, ముసుగేసుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఒంటి మీద చూస్తే అంత బంగారం కూడా లేదు అమ్మాయికి, వివాహం కూడా కాలేదు. ప్రార్థన చేసుకుంటుంది, వాక్యాన్ని వింటది, వాక్యం రాసుకుంటుంది, మౌనంగా వస్తుంది, మీ దగ్గరకు వస్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది, వెళ్ళిపోతుంది. అన్నయ్య, ఆ అమ్మాయి ప్రవర్తనను చూసి మేము మార్పు చెందాము. కొద్దిగా గట్టిగా కొట్టండి ఒకసారి యేసయ్యకి. వాక్యం ద్వారా కాదండి, వాక్యం ద్వారా చెప్తే ఎన్నో వాక్యాలు చెప్పారు మీరు. ఆ సంఘస్థురాలు, ఆ యవనస్తురాలు యొక్క ప్రవర్తన చూసి మేము మార్చుకున్నాము. ఇంకా వివాహం కూడా కాలేదు, ఎన్నో ఆశలతో ఉన్న వ్యక్తి ఆ అమ్మాయి. మాకు పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, మనవరాలు కూడా పుట్టారు, మా జీవితము 70% అయిపోయింది. అయినా మేము ఇలా ఉన్నాం, మాకు అవసరమా ఇది అనిపించింది. మీరు అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు, సేవలో ఉపయోగించండి అని బంగారం ఒలిసి యేసన్న గారి చేతిలో పెట్టారట. చూసారా, ఒక యవనస్తురాలు, ఒక విశ్వాసి ద్వారా ఒక భయంకరమైన కుటుంబం మార్చబడింది. ఈరోజు సంఘస్థులారా, మిమ్మల్ని బట్టి సంఘం అభివృద్ధి చెందాలి, మిమ్మల్ని బట్టి నూతన ఆత్మల సంఘంలో చేర్చబడాలి, మిమ్మల్ని బట్టి సంఘం బలపరచబడాలి, మిమ్మల్ని బట్టి సేవకులు ఓదార్చబడాలి, ఆదరించబడాలి. మీరున్నారన్నటువంటి ధైర్యముతో యేసయ్య సన్నిధిలో గొప్ప పరిచయం చేసే సేవకులుగా మార్చబడాలి. అందుకే సేవకులకి కాస్త మీరు ఓదార్పుగా ఉండాలి, చేయూతగా ఉండాలి. ఏ కార్యక్రమం అయినా సరే, ఏ ఆరాధన క్రమం అయినా సరే, ఏ మీటింగులు అయినా సరే, సేవకులకి మీరు కాస్త చేయూతనిస్తూ, సేవకులను ధైర్యపరుస్తూ, మేమున్నామని మా బంధువులకి, మా రక్త సంబంధానికి ఇవ్వని ప్రాధాన్యత మేము మీకు ఇస్తామండి. అర్థమవుతుందా? మా బంధువులకి, రక్త సంబంధానికి ఇవ్వని ప్రాధాన్యత సంఘానికి ఇస్తాం మేము.
మా బంధువులు మీరు పక్కన కూర్చుంటే మీకేమవుతుంది, మేము ప్రాధాన్యత ఇస్తాము. అలాంటిది మీరు మమ్మల్ని ఆదరించకపోతే, మీరు మమ్మల్ని ఓదార్చకపోతే, మీ సహాయం మాకు అందించకపోతే మేము ఎవరి కోసం సేవ చేయాలి? ఎవరి కోసం నడుము కట్టుకోవాలి? నా 19వ ఏట ప్రభు సేవకు వచ్చాను నేను. నాకు 40 సంవత్సరాలు. ఇప్పుడు 19 సంవత్సరాలు నా ఇంట్లో ఉంటే 21 సంవత్సరం నేను దేవుని ఇంట్లో ఉన్నా. తెలుగు రాష్ట్రాలన్నీ తిరిగా. దేవుని మహాకృపను బట్టి యెరూషలేము దేశానికి కూడా వెళ్ళొచ్చాను 2016వ సంవత్సరంలో. ఒక 10 days పాటు ఈజిప్టు, పాలస్తీనా, జెరూషలేం, జోర్దాన్, దుబాయ్ మీదుగా వచ్చా. 5 దేశాలు తిరిగి వచ్చా. 5వ క్లాస్ చదువుకున్న నేను డింగుడాంగు వెళ్ళు, పుష్చింద వెళ్ళు, ఉప్పుటారిని అక్కడ అయిపోయింది నా జీవితం. ఆ తర్వాత మిషన్ నేర్చుకున్నాను, కుట్టి మిషను. లేడీస్ అండ్ జెంట్స్ వర్క్ చేస్తానండి. నేను అన్నీ కుడతా. ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ క్రితం. మళ్ళీ మహిమ కుమార్ అన్న దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు బట్టలు కుడతారు కదా, కొంచెం తక్కువకి ఏమైనా కుడతా. నా బట్టలే బయట ఇచ్చి కుట్టుకుంటున్నా. 5 జతలు కుట్టగలను ఒక రోజు పగలు. 3-4 వేల రూపాయలు సంపాదించగలను. సంపాదన కోసం కాదు సేవకు వచ్చింది, బతకలేక కాదు సేవకు వచ్చింది, బతుకు తెరువు కోసం కాదు బైబిల్ పట్టుకుంది. ప్రజలను రక్షించాలని, మేము పొందిన రక్షణ ప్రజలు అనుభవించాలని, లోకం శాపం పాపంలో ఉన్న ప్రజలు లోకం నుంచి విడిపించబడి యేసు క్రీస్తు యొక్క కాడి కిందకి రావాలని నడుము కట్టుకున్న సేవకులమే. ఇక్కడ ఉన్నటువంటి సేవకులంతా కూడా నా తండ్రి సమానులు. వీళ్ళంతా గొప్ప సేవ చేస్తున్న సేవకులు. వీళ్ళంతా వీళ్ళ తగ్గింపుని బట్టి యేసయ్యకి స్తోత్రం చెబుతాం ఒకసారి. హల్లెలూయా. కాబట్టి నువ్వు రక్షణ వస్త్రాన్ని కాపాడుకోగలగాలి. నెక్స్ట్ మరొక మాట చెప్తాను. మరొక మాట పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. మీ మధ్యలో ఉన్న దేవుని మందను దేని కాయాలి? ఇక్కడ సేవకులు కూడా మంచిగా చాలామంది సేవకులు ఉన్నారు కాబట్టి ఒక మాట మీకు తెలియజేయాలనుకుంటున్నాను. తండ్రి సమానులు, పెద్దవారు, గొప్ప సేవ చేస్తున్న వారే ఒక మాట గుర్తు చేస్తాను అంతే. మన మందని జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. చాలా జ్ఞానంగా ఉండాలి. ఒక పాస్టర్ చెప్పారు, కష్టపడి చేపలంట పట్టుకొని, కష్టపడి చేపలు పట్టి బుట్టలో వేసుకుంటే వెనకాల మహిమ కుమారుని కూర్చొని ఆ వెనకాల కూర్చొని ఆ బుట్టలో గాలం వేస్తాడంట. ఏనా? అంతేనా? కష్టపడి సేవ చేసి ఆత్మ సంపాదించుకొని ఆ చేపలను బుట్టలో వేసుకుంటే నా వెనకాల కూర్చున్నావు కదా నువ్వు, ఆ వెనకాల ఏం చేస్తున్నా? ఆ పుట్టకి గాలం వేస్తున్నాడంట. ఆ పుట్టకి గాలం వేసే సేవకులు కూడా ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, జ్ఞానముగా ఎవరిని పిలుచుకోవాలో, ఎవరిని పిలవకూడదు, ఎవరు మన సంఘాలకు వస్తే మనకి మేలు, ఎవరి సంఘాలకు మనకు వస్తే మనకి కీడు, ఎవరు బోధిస్తే మనకి మంచిదో, మన సంఘాలు ఎవరి ద్వారా బలపరచబడతాయో, ఎవరి ద్వారా మనకి క్షేమం కలుగుతూ వివేచించి గమనించి మీరు సేవకుల్ని పిలిచేటప్పుడు, సేవకులతో సహవాసం చేసేటప్పుడు కూడా గమనించి వివేచించి మీ మధ్యకు పిలుచుకోగలగాలి. నేను చాలాసార్లు వేములది వచ్చా, చాలాసార్లు నరసాపురం వచ్చా, చాలాసార్లు ఎలమంచి లంక వచ్చా, చాలాసార్లు పాలకోళ్ళు వచ్చా, అమలాపురం, తూర్పుపాలెం, పడమటిపాలెం. రేపు వారంలో పల్నాడు జిల్లాలో మీటింగ్స్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ వారంలో ఆ జగ్గయ్యపేట అని ఖమ్మం దగ్గర మీటింగ్స్ ఉన్నాయి. వెళ్తాను, సేవకులతో కలుస్తాను. వాళ్ళ మాటలు ఏసై ఇచ్చిన మాటలు, నాకు తెలియని మాటలు, నాకు తెలిసిన మాటలు వాళ్ళకి బోధిస్తాను. నాకు తెలిసిన ఉపదేశం బోధిస్తాను. నా పని చూసుకుంటాను సైలెంట్గా. ఆ పాస్టర్ గారు ఎక్కడ డ్రాప్ చేస్తాను, బస్సు ఎక్కువ వచ్చేస్తాను. అమ్మతో ఒక ఆయన అడిగాడు, మీకు డిమాండ్స్ ఏంటి అని. నాకు ఏ డిమాండ్స్ లేవు. ఇందాక అన్నలకు కూడా చెప్పాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు 2 పిల్లలు ఉన్నారు నాకు. 3 సంవత్సరాల పాప,
7 సంవత్సరాల పాప యూకేజీ. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ రాసేసింది మా అమ్మాయి. రేపు నుంచి హాలిడేస్ అంట, పండగ డాడీ అంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాస్టమ్మ ఉంది. వెళ్ళగానే పాస్టమ్మ గారు వస్తారు, బ్యాగ్ తీసుకుంటారు. బ్యాగ్ తీసుకుని కూరగాయలకి ఒక 4 రూపాయలు. డాడీ అనగానే వాళ్ళకి చెరొక బిస్కెట్ ప్యాకెట్ పెడితే చాలండి, ఇదే నా డిమాండ్స్ అని చెప్పాను నేను. ఏసీ ట్రైన్లలో రిజర్వేషన్లు వద్దండి, ఏసీ రూములు వద్దండి, నాకు లాడ్జీలు వద్దండి, నాకు కార్లు బుక్ చేయొద్దండి. నేను వస్తా, నా పాటికి నేనే వస్తా, డైరెక్ట్గా నా పాటికి నేను వెళ్ళిపోతా, నన్ను పట్టించుకోవద్దండి. ఇంటికి వెళ్ళగానే 2 బిస్కెట్ ప్యాకెట్లు, 4 రూపాయల కూరగాయలకి మీరు నా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని పంపిస్తే చాలు, ఇదే నా డిమాండ్స్ అని చెప్పాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సావుకులమైన మనము కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, సంఘస్థులు కానివ్వండి, సంఘ పెద్దములు కానివ్వండి, యవన పెద్దలు కానివ్వండి, మీరు ఏం చేయాలి అంటే మీకు దేవుడు ఇచ్చినటువంటి మందను జాగ్రత్తగా కాపాడుకోకపోతే మీరు బలైపోతారు. అనేక సంవత్సరాలుగా విశ్వాసులు, సేవకులు ఉపవాసాలు ఉండి సంఘాలు కట్టుకొని ఆ సంఘాలు మీ చేతిలో నుంచి జారిపోతుంటే, ఒక్కొక్క ఆత్మ వెళ్ళిపోతుంటే ఆ బాధ ఎంత ఉండదు. కనుకనే మీ సంఘాలని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. సంఘస్థులకి ఉండవలసిన ఒక మెలుకు ఏంటంటే, ఒక మెలుకు చెప్పనా ముగించినా చెప్పండి అన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నా. సంఘస్థులకు ఉండవలసిన మెలుకు ఏంటంటే, ఏదైనా ఒక గొర్రె కనుక తప్పిపోతుంటే ఎందుకు తప్పిపోయిందో సంఘస్థులకే తెలుస్తుంది, సేవకులకు చెప్పరు. మాకు చెప్పరు, సంఘస్థులకు చెప్తారు. అమ్మ మొన్న పాస్టర్ గారు ఏం చేసి నా కోసమే చెప్పాడా, నేను ఎంత కానుకిస్తాను, ఎంత దశమాకులు ఇస్తాను, ఎంత ప్రార్థనకు వస్తాను, ఇన్ని ప్రార్థన క్రమాల్లో పాలు పొందాను, ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాసాన్ని నా కోసం చెప్తాడు ఆయన అని మా లోపం ఉంటే, ఆమెకేమైనా వాక్యం తగిలి ఉంటే, ఆమె గాయపరచబడి ఉంటే మాకు చెప్పరు, కానీ విశ్వాసం మీకు చెప్తారు. అప్పుడు మీరేం చెప్పాలి? అవునే, ఈ మధ్య పాస్టర్ గారి బీపీ ఎక్కువైపోతుందా? మాకు ఒక ఆయన ఉన్నారు పాస్టర్, మాకు పాస్టర్ గారు ఉన్నారు. స్తుతి కూటాల్లో తిడతాడు, ఆదివారం తిడతాడు, శనివారం తిడతాడు, బుధవారం ఉపవాస ప్రార్థనకి తిడతాడు, కుటుంబ ప్రార్థనకి తిడతాడు, సచ్చిన రోజు తిడతాడు, పెళ్లి రోజు కూడా తిడతాడండి. ఇదే పని ఆయనకి. అందుకని ఈ శ్వాస ఏమనాలి? నిజమేనే, ఈ మధ్య భాషగా బీపీ ఎక్కువైపోతుంది, తిడుతున్నాడే అనేస్తున్నాడే ప్రసంగం, నిజమే నీకోసమే చెప్పాడు. నాకు అనిపించిందా? ఏమనిపించిందట? నాకు అనిపించింది, నీకోసమే చెప్పి అనిపించింది. అడిగితే ఫీల్ అవుతామేమో, అడగలేదు అక్క, నిజమే, ఇంకేదో జారుకుంటే మంచిది అని రెచ్చగొట్టకూడదు. అమ్మా, మనం ఇంటికాడ ప్రార్థన చేసుకొని వస్తాం. ఏమని చెప్పండి విశ్వాసులారా. ఇక్కడ పాస్టమ్మలు ఉన్నారు, పాస్టమ్మలు పక్కన పెడితే కొంతమంది విశ్వాసులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ప్రభువా నాతో మాట్లాడయ్యా, సూటిగా మాట్లాడయ్యా, నాతోనే మాట్లాడయ్యా, సూటిగా మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకొని వస్తారు. దొంగ ప్రార్థన కదా, దొంగ ప్రార్థన కదా అంటది. అక్కడేమో నాతోనే మాట్లాడే ప్రభు అంటారు, ఇక్కడికి వచ్చి కనుక ప్రభువు నీతోనే మాట్లాడితే నా కోసమే చెప్పాడు. డాడీ మా టీచర్కి ఏం చెప్పావు, నువ్వు ఏం చెప్పావు అంది ఆ యూకేజీ పాప, నా కూతురు. ఏం చెప్పాను? కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, అమ్మాయి క్రమశిక్షణ లేకపోతే కొట్టండి తిట్టండి అని చెప్పొచ్చాను. నేను కూడా పాస్టర్నమ్మా, బోధకున్నమ్మా, నాకింద స్టూడెంట్స్ ఉన్నారమ్మా, నేను వాళ్ళ వాక్యంతో కొడతాను, తిడతాను, గాయపరుస్తాను, బుజ్జగిస్తాను, వారిని ప్రేమిస్తాను, పుష్టికరమైన ఆహారం పెడతా వాళ్ళకి. అలాగే పిల్ల మాట లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే, మంచిగా చదవకపోతే 20-30 వేల రూపాయలు ఇచ్చి ఫీజు కడతాను. కొడితే పాస్టర్ గారు అనుకోమాకమ్మా, కొట్టండి తిట్టండి పర్వాలేదని చెప్పాను. అన్నా, నాకు చాలా ఏడుపు వచ్చేసింది డాడీ అంది. ఏడుపు వస్తుంది మరి, 20 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, మరి ఏడుపు వస్తుంది. టీచర్స్ కొట్టాలి, తిట్టాలి, గద్దించాలమ్మా అని చెప్పా. ఈ రోజున విశ్వాసం ఎలా ఉన్నారంటే, నా కోసమే చెప్పాడని చాలామంది చెదిరిపోతూ ఉండగా
నువ్వు విశ్వాసైన నీవు, ఓ సంఘబద్ధమైన నీవు, సంఘబద్ధమైన నీవు, ఓ యవనస్తుమైన నీవు వారిని బలపరచి వారిని ప్రోత్సాహపరిచి దేవునితో మాట్లాడాడు, పాస్టర్ గారు కాదు అని వారిని ఆదరించి వారిని బలపరిచి వారిని క్షేమంగా మరలా సంఘంలోనికి తీసుకొచ్చి సంఘములో కలిపి సంఘముతో కలిపి ఆ సంగతులతో ఆనందించే భాగ్యము మీరు కలిగి జీవించగలగాలి. అందుకే మీకోసమే నేను వచ్చి అన్నయ్య చెప్పా, ఓ పెద్ద పెద్ద మీటింగ్స్ అవసరం లేదన్నయ్య, స్టేజ్ అవసరంలా, బయట లైట్లు అవసరంలా, సౌండ్ సిస్టమ్ అవసరంలా, ఆర్కెస్ట్రా కూడా అవసరంలా అని చెప్పా. ఫోటోలు తీయమని నాకు తీసావా? రైట్. ఆర్కెస్ట్రా అవసరం సంఘంలో పెట్టన్నయ్యా, మన సంఘాన్ని మనం బలపరుచుకుందామని చెప్పా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందని జాగ్రత్తగా కాపాడుకోవాలి. యాకోబు చేసింది అదే కదనా, అదే కదా. ఏశావుని ముందు వెళ్ళిపోమన్నాడు, నేను వెనకాల వస్తానయ్యా, కొన్ని ముసలి ఉన్నాయ్యా, చిన్నగా తీసుకురావాలి, కొన్ని గాయపరచబడి ఉన్నాయి, కొన్ని వ్యాధితో ఉన్నాయి గొర్రెలు, కొన్ని బలహీనంగా ఉన్నాయి, కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి, జాగ్రత్తగా 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 వాటిని పాలించుకుంటగా తీసుకురావాలి. మీరు ముందెళ్ళిపోండి నా ప్రభుల వారు, నేను వెనకాల వస్తానని. ఏమండి, రోగంతో ఉన్న వాటిని ట్రీట్మెంట్ చేసుకుంటూ, గాయపరచబడిన వాటికి ట్రీట్మెంట్ చేసుకుంటూ, చిన్నపిల్లల్ని ఎత్తుకొని అందుకే మా పాస్టర్ ఒక ఆయన చెప్తుంటాడు, దేవుడు నిన్ను ఎత్తుకొని ముద్దాడి నీ ప్రతి అవసరముడు తీర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఎత్తుకొని వాటిని ముద్దాడుతూ తీసుకొని మెల్లగా నడిపిస్తూ వచ్చాడట. అందుకే పాట ఏదో ఉన్నట్టుంది, చిన్న గొర్రె పిల్లను మెల్ల మెల్ల నడుగు యేసయ్యా. మా వెస్లీ పాస్టర్ అంటూ ఉంటాడు, నువ్వు చిన్నపిల్లవా 70 కేజీలు ఉండవు, నువ్వు చిన్నపిల్లవా, 70 ఏళ్ళు ఉన్నాయంట, 70 కేజీలు ఉందంట, ఆమె పాడుద్దంట, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. ఆయన మాట అంటాడు, కానీ నేనంటాను యేసయ్య దృష్టిలో మనం అంతా చిన్నపిల్లలమే. ఆయన మన తండ్రి. పిల్లలు ఎంత పెద్దవారైనా తండ్రికి చిన్నపిల్లలే. కాబట్టి మందను జాగ్రత్తగా కాపాడుకోండి. మీ సంఘాల్లో కూడా మృదువుగా మాట్లాడండి సేవకులారా, ప్రేమగా మాట్లాడండి. హెచ్చరించే టైంలో హెచ్చరించండి, బుద్ధి చెప్పే టైంలో బుద్ధి చెప్పండి, గాయపరిచే టైంలో గాయపరచండి. కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం, గాయపరిచి గాయముతో పంపించకండి. నూనె రాసి గాయాన్ని కట్టి అప్పుడు పంపించండి. మరలా ఆ గొర్రె మళ్ళీ కుంటుకుంటా మళ్ళీ నీ కాడికే వస్తుంది. ఎందుకంటే అయ్యగారు కొట్టినా తిట్టినా, అయ్యగారు చాలా మంచోడండి, అయ్యగారు కొట్టినా తిట్టినా మంచోడండి. చూసావా, అయ్యగారే నూనె రాశాడు నాకు, అయ్యగారే గాయం కట్టాడు, అయ్యగారే టీ పెట్టించాడు నాకు, అయ్యగారే మంచిని తెచ్చిచ్చాడు, అయ్యగారే కుర్చీ చేసాడు, అయ్యగారే. వాళ్ళేం ఉరకబారు, ఒక 100-200 కనిపించేస్తారు. మీరు లేకపోతే మీకు ఒక లాజిక్ చెప్పేవాడు, కానీ వీళ్ళు ఉన్నారు. అందుకే మీకు చెప్పట్లా. ఈసారి ఎప్పుడైనా మన అందరం ఉన్నప్పుడు చెప్తా మీకు. దేవుడికి స్తోత్రం. చెప్పరేంటండి, చెప్పచ్చు కదా అన్నారు వాళ్ళు. మన లోపాలు, మన కోపాలు, మనం లోటుపాటు తెలుసుకోవాలని ఆత్రం వాళ్ళకి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సావుకులారా, జాగ్రత్త. అంత్యదినాల్లో ఉన్నాం. దేవుడు మనకిచ్చిన సంఘాలని కాపాడుకుందాం, మెల్లమెల్లగా నడిపిద్దాం, మెల్లగా నడిచే వాటిని మెల్లగా నడిపిద్దాం. గాయం చెయ్యండి, వాళ్ళని ఉతకండి, ఆరేయండి. 2000 సంవత్సరం 2001-2 వరకు అనుకుంటా క్రిస్మస్ ఆరాధనలు, ఈస్టర్, గుడ్ ఫ్రైడేలు వస్తున్న మినిస్టర్లు లేవు, అసలు పెట్టలేదు. ఈస్టర్ పండుగ కానీ, ఈస్టర్ అంటే ఆదివారం కాబట్టి ఆదివారం అట్లా జరిగేది, పండగ జరిగేది కాదు, గుడ్ ఫ్రైడే జరిగేది కాదు, ఈ క్రిస్మస్ అసలు చేసేవాళ్ళం కాదు. కానీ చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే ఆ పండగ టైంలో ఇతర సంఘాలకు వెళ్ళిపోతున్నారు పండగని. అందుకని ఈ జాన్వేశ్వరి పాస్టర్ గారు, రమేష్ పాస్టర్ వీళ్ళిద్దరూ ఒకసారి ఏసన్న గారి దగ్గరికి వచ్చి, అన్నా మనం ఇలా పెట్టకపోతే మన సంఘస్థులు బయటికి వెళ్ళిపోతున్నారన్నా, మనకున్నంత వైరాగ్యం, మనకున్నంత త్యాగం, మనకున్న భక్తి వాళ్ళకు ఉండదు కదన్నా, ఏం చేద్దామన్నా ఇలా జరుగుతుంది అని చెప్పారంట. మీరు కూడా చెప్తారు వెళ్ళేటప్పుడు, పాస్టర్ గారు ఆ అక్క అలిగింది ఎందుకమ్మా పాట ఇవ్వలేదంటగా అని చెప్తారు మీరు కూడా.
లోటుపాట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ లోటుపాట్లు కూడా ముచ్చరించుకుంటారు. ఈ లోటుపాట్లు ఇక్కడ పాట ఇవ్వలేదో, లేకపోతే ప్రార్థన చేయలేదో, ఇంకోటి చేయలేదో అని నేను సంఘస్థులు కూడా చెప్తున్నా. సంఘస్థులు కనుక పాస్టర్ గారి మీదో పాస్టర్ మీదో అడిగారా, ఇంటికి వెళ్ళగానే దవడ పగిలి దేశయ్య ద్వారా మీకు దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తుంటా సంఘంలో, యేసయ్య మీద, అమ్మ మీద, అన్నం మీద, ఈ అన్న మీద ఎప్పుడు అలక్కండి అని చెప్తా. అర్థమవుతుందా? మనం చెప్పనా? యేసయ్య తండ్రి మీద, అమ్మ మీద, అన్నం మీద, ఈ అన్న మీద ఎప్పుడు అలక్కండి. ఈ అన్న బాగుంటే మీరు బాగుంటారు, యేసయ్య బాగుంటే మీరు బాగుంటారు. అన్నం ఇస్తే కడుపు నిండితే, అమ్మ బాగుంటే మనం అందరం బాగుంటాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గాయాలు చేయండి, కానీ కట్టండి, నూనె రాయండి, బుజ్జగించండి. విశ్వాసులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. వారిని గమనించుకొని ముందుకు నడిపించండి. చివరిగా ఒక మాట చదివించి నేను ముగిస్తా. ఒక మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. నాకు ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది, అయినను నేను ముగిస్తున్నాను. రెండో వాక్యం. సరే, కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత, ఆత్మ కలిగించు ఐక్యత చేత మీరు కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు. అమ్మా, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఆయన జైల్లో ఉండి కూడా బోధిస్తున్నాడు. మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను ఒకరిని ఒకరు కాపాడుకోగలగాలి. ఏమని? నాది ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం. మీది మరొక జిల్లా, మీది మరొక జిల్లా, మీది మరొక జిల్లా. అందరు ఇక్కడోళ్ళేం కాదు. అందుకే తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి దేవుడు మనల్ని ఒక చోటుకి పోగు చేసి ఇక్కడ మన ఐక్యపరిచారు కనుక, ఈ సమాధానమైన బంధము చేత బంధించబడిన మనము ఈ ఐక్యతను అంతవరకు, మన శ్వాస విడిచేంత వరకు కూడా కాపాడుకునే భాగ్యము దేవుడు ప్రసాదింపచేయునుగాక. ఏమండి, ఈ లోకంలో మనం ఏమి సంపాదించుకున్నా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు వారమే. అన్ని సంపాదించినా విడిచిపెట్టి వెళ్ళవచ్చుమే. మనము ఈ ఐక్యత దేవుడు మనకిచ్చాడే, ఈ ఐక్యత, ఐఎఫ్జే, షారోను సహవాసం, మరి ముఖ్యంగా ఇదిగో ఈ సంఘ పరిచర్య, సేవకుల పరిచర్య, మనందరం దేవుడు ఐక్యపరిచాడు, ఒక తాటి మీద తీసుకొచ్చాడు. ఈ ఐక్యతని మనము కాపాడుకోగలగాలి. ఏమని మన మంచోళం కాదు అనిపించుకోవడానికి ఒక సెకండ్ మన మంచోళం మనం నిరూపించుకోవడానికి జీవితం అంతా పడుతుంది. జీవితం అంతా. ఆ మధ్య మా అమ్మ 3 రోజులు అన్నం తినలే. ఏమ్మా అన్న, నాన్న తిట్టాడు రా అంది. తిట్టాడా కొట్టాడా అన్న? తిట్టాడు రా, కొట్టలేదుగా, తిను అన్న. నాకు మాట అంటే మహారోషం రా, మాట అంటే మహారోషం. ఇంతకు ఏమన్నాడు అన్న? ఏమన్నా, అమ్మ అనే మాటకి ఒక అక్షరం ముందు పెట్టాడంట. మా అమ్మని అంటావా, మా అమ్మని అంటావా, నీయా, మా అమ్మని అంటావా, మా అమ్మ అంకమ్మ సచ్చి ఆడో కూర్చుంది, మా అమ్మని అంటావా అని ఒక అక్షరం ముందు పెట్టినందుకు, అమ్మ అనే అక్షరానికి ముందు పెట్టినందుకు మా అమ్మని అంటావా అని మా అమ్మ 3 రోజులు అన్నం తినలే. అందుకని మనం మంచోళ్ళం కాదు అనిపించుకోవడానికి ఒక్క సెకండ్ సరిపోతుందండి. అందుకే దేవుడు మనల్ని ఐక్యపరిచాడు కదా. క్రీస్తులో మనము నాటబడిన వారమై, ప్రభు సన్నిధిలో స్థిరపరచబడిన వారమై, ఏమైనా గోడ మీదకి ఎక్కి రాకేంతగా దేవుడు మన ఆశీర్వదించి వృద్ధి చేశాడే. 2025 సంవత్సరాల క్రితం క్రీస్తు యేసు లోకానికి దిగి వచ్చి కన్య గర్భమున జన్మించి 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి నీ కోసము నా కోసము అన్యాయపు తీర్పు అప్పగించబడి
కలవరి శిలువలో 3 మేకల మధ్యలో మెట్టి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినమున పునరుత్థానాన్ని తిరిగి లేచిన యేసయ్యకి మనమంతా సాక్షులమై బ్రతకాలి. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పాపము చేయని దేవుడు, పాపము ఎరగని దేవుడు, కన్య గర్భమున జన్మించిన వాడు, పాపము అంటకుండగా జీవించిన వాడు, కామ కోత మన మార్చాలు ఎరగనటువంటి ఆజన్మం బ్రహ్మచారి, దేవుడు అడుగు యోగ్యుడు, పూజించడానికి పూజారకుడు, 2 చేతులెత్తి దండం పెట్టడానికి అర్హత కలిగిన ఏకైక దేవుడు ఉన్నాడు అంటే ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. భూమిని, ఆకాశాన్ని, సర్వ మానవాలని సృజించినటువంటి సృష్టికర్త. నా దేవుడు సృష్టి కాదు, నా దేవుడు దేవులలో ఒకడు కాదు. దేవుడు అనుడుకు యోగ్యుడు, పూజించడానికి పూజార్హుడు. 2 చేతులు దండం పెట్టాలంటే ఒక అర్హత కావాలి. అర్హత కలిగిన వాడే నేను ప్రకటించే నజరేయుడైన యేసు. ఆ యేసయ్యని ఆరాధించు, యేసయ్యని పూజించు, యేసయ్యని నమస్కరించు, యేసయ్య సన్నిధిలో సాక్షిగా బ్రతుకు. బ్రతికిన యేసయ్య కోసమే, చనిపోయిన యేసయ్య కోసమని ఒక తీర్మానానికి రా. దేవునికి ఇచ్చినటువంటి ఈ అపోస్తల ఉపదేశాన్ని విడిచిపెట్టుకో. సంఘంలో నాటబడి వర్తిల్లో అనుభూతిలో నడిపించబడు. ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తువు ఆ సంఘంలో నాటపడు. నీకు బోధిస్తున్న ఉపదేశము తిను. ఇక్కడ తింటారు, అక్కడ పోయి బిల్లు కట్టి వస్తారు. ఎక్కడ? హైదరాబాదులో, వైజాగ్లో, కొన్ని చోట్ల తినేది ఇక్కడే, బిల్లు ఎక్కడో కడతారు. మన మంచోళ్ళం కాదు బతికిపోతున్నారు వాళ్ళు. అదే వాటర్ మేనేజ్మెంట్ అయితే ఊరుకుంటారా? పప్పుని బిత్తాడు. తినేదేమో ఇక్కడ, బిల్లేమో ఎక్కడో కడుతుంటారు. అందుకే మీ బిల్లు ఎక్కడ తింటే అక్కడ కట్టండి, మీరు మంచోళ్ళు అవుతారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. నిశ్చయముగా ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. ఈ యొక్క సిద్ధపాటు కూడిక ద్వారాగా ఇంతమంది దైవ సేవకురాళ్ళు అడుగుపెట్టినటువంటి ఈ స్థలములో ఈ చోటు ఈ దినమున ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. గొప్ప మేలులు జరుగును గాక, స్వస్థతలు జరుగును గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. వ్యాధిగ్రస్తులు స్వస్థతలు ఉందును గాక. స్థానిక దైవ సేవకుల యొక్క పరిచర్య విస్తరించును గాక. వారి కుటుంబాల్లో అభివృద్ధి కలుగును గాక. ఏ కొదువ లేకుండా సర్వ సమృద్ధి దేవుడు కలుగ చేయును గాక. ఇక్కడ కూడి ఈ సభలో పాలు పొందినటువంటి ప్రతి దైవ సేవకుల యొక్క సంఘాలు నా దేవుడు అభివృద్ధి చేయును గాక, విస్తరింపు చేయును గాక. నూతన బలము, నూతన కృప, నూతన అభిషేకం ఇచ్చి నూతనమైన మార్గాలలో ప్రతి సేవకులని దేవుడు వాడుకోను గాక. విధమైన కృప దయచేయును గాక. చిన్నవారైన నన్ను ప్రేమించి ఇటు సమయం ఇచ్చి పెద్దవారైన దైవ సేవకులు అంతా కూడా పెద్ద మనసుతో ఆ రోజు పేతురు ఒక్కళ్ళు వేసి బోధిస్తూ ఉండగా మరి మిగతా ఉన్నటువంటి 10 మంది సేవకులు పేతురుని బలపరిచినట్లుగా పేతురు బోధకి 120 మంది మేడగదిలో ఉన్న సంఘం 3000 మంది అయింది. కారణం ఏమిటంటే పేతురు బోధతో కూడా దైవ సేవకులు వెనకాల చేస్తున్న ప్రార్థన ప్రతిఫలమే. వీళ్ళ స్తుతులు స్తోత్రముల ద్వారాగా సంఘం అభివృద్ధి అయింది. ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని విన్నారు అంటే, ఒకవేళ బలపరచబడ్డారు అంటే ఇది దేవుని వాక్యము ద్వారానే కాదండి, దైవ సేవకులు చేస్తున్న స్తుతులు స్తోత్రాలు ప్రార్థన ప్రతిఫలమే. దయచేసి అందరు లేచి నిలబడదాం ఒకసారి. అందరు లేచి నిలబడదాం ఒకసారి. అందరు లేచి నిలబడి కనులు మూసి ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా?